రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ తొలి విజయం సాధించిందనాలి. ఇంతకుముందు రష్యా వాడిన క్షిపణుల్ని కోల్చడమో యుద్ధ విమానాలను కోల్చడమో విజయం అనుకుంది. అలా కాదు. రష్యా విజయం ఏంటి? వీళ్ళ భూమిని ఆక్రమించుకుని అక్కడ ఎన్నికలు కూడా పెట్టి స్వాధీనం చేసుకుంది. అది గెలుపు అంటే భూమిని లాక్కోవడం అన్నటువంటిది, యుద్ధంలో విజయం సాధించడం అని. ఇప్పుడు అట్లా రష్యా లోపల భూమిని ఆక్రమించుకుని విజయం సాధించింది ఉక్రెయిన్. రష్యా పట్టణం సుజ్జాని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. సుజ్జా జనాభా 5,000 ఉంటుంది. చిన్నదైన సుజ్జా సరిహద్దుల్లో రష్యాకి పాలనా కేంద్రంగా ఉంది. పశ్చిమ సైబీరియా గ్యాస్ నిక్షేపాల నుంచి సుజ్జా మీదుగానే ఉక్రెయిన్కి పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. యూరప్కి రష్యా గ్యాస్ ఎగుమతుల్లో 3% సుజ్జా మీదుగానే వెళ్తాయి. అక్కడ ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు జెలెన్స్కీ ప్రకటించారు. కస్క్లో 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమ నియంత్రణలో ఉందని, 74 జనావాసాలు, 100 కొద్ది రష్యా యుద్ధ ఖైదీలు తమ ఆధీనంలో ఉన్నారని ఉక్రెయిన్ ప్రకటించింది. 100 మంది రష్యా సైనికులు బందీలుగా పట్టుకున్నామని కూడా ఉక్రెయిన్ చెబుతోంది.